హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సైదులు బిడ్డలను మార్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను అంటూ జరిగింది మొత్తం పారిజాతానికి చెప్తాడు. దాసు చెప్తున్న ఒక్కొక్క నిజం విని పారిజాతం షాక్ అవుతుంది. ఇవన్నీ చేసింది నీకోసమే. నిన్ను ఈ ఇంటికి దూరం చేశాడన్న పగతోనే ఇలా చేశానని అంటుంది. ఈ నిజాలు నాకు చెప్పకుండా జోష్నాకు ఎందుకు చెప్పావు అంటుంది. నా కూతురికి ఒక నిజం చెప్పాను కదా, నీకు ఒక నిజం చెప్పాలి కదా. నువ్వు చెప్పమని ఇచ్చిన దశరథ అన్నయ్య కూతుర్ని చంపకుండా బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. బిడ్డ బతికే ఉంది, ఒక మనసున్న మనిషి ఆ బిడ్డను తనతో పాటు తీసుకెళ్ళాడు అని చెప్తూ ఉండగా అంటూ దీపాను చూపిస్తారు. ఓ అర్ధరాత్రి బస్టాండ్లో దొరికిన బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచుకున్నావు. ఈ నిజం ఎవరికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నావని అనసూయ గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అతను తీసుకెళ్ళిపోయిన బిడ్డ ఈ ఇంటి అసలైన వారసురాలు. ఈ ఆస్తి మొత్తానికి యువరాణిలా బతకాల్సిన మనిషి ఎక్కడో ఉందని దాసు అంటాడు. ఆ బిడ్డ ఎక్కడ ఉందో నీకు తెలుసా అంటే తెలుసుకుంటాను, నిజం చెప్తాను అంటాడు. నిజం చెప్తే నీ కూతురు బతుకు ఏమవుతుందో తెలుసా అని ప్రశ్నిస్తుంది. నా కూతురి బతుకు బాగుపడుతుందని అంటాడు. నువ్వు ఈ నిజాలు బయట పెడితే దశరథ శివనారాయణ బతకనివ్వరని భయపడుతుంది. నిజానికి నేను ఇక్కడికి వచ్చింది నా కూతుర్ని చూసిపోవడానికి, కానీ నువ్వు దాని డబ్బును అహంకారిగా పెంచావు. నన్ను కొట్టింది, నా కొడుకుని చీకొట్టింది, మనుషులంటే లెక్క చేయకుండా పెరిగింది. నా కూతురు ఇలా పెరగడం నాకు నచ్చలేదు. ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి మనిషిలా బతుకుతుంది. అసలైన వారసురాలు వస్తే అప్పుడు నా కూతురు కూడా కాశీలా పెరుగుతుందని అంటాడు. ఒక మనిషి ఎలా ఉండాలో దీపాన్ని చూసి నేర్చుకోవచ్చు. నీకు ప్రాణాలు తీయడం వస్తే దీపాకు ప్రాణాలు కాపాడటం తెలుసు. నా కూతురికి మనుషులను దూరం చేసుకోవడం తెలుసు. దీపాకు మనుషులను దగ్గర చేసుకోవడం తెలుసు. ఈ ఇంటికి అసలైన వారసురాలు ఎక్కడున్నా దీపాలా మనిషిలా ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని నిజం చెప్తాను అంటాడు. నిజం ఎవ్వరికి చెప్పొద్దని పారిజాతం బతిమలాడుతుంది. కాదు, న్యాయంగా ఉండాలంటే నిజం ఒక మనిషికి చెప్పి ఆపేస్తాను. ఇక నుంచి దాసుకు ఒకటే పని, ఈ ఇంటి మనిషి వారసురాలని వెతకడం. వెతికి నిజం చెప్తానని వెళ్ళిపోతాడు. దాసు అసలైన వారసురాలను పట్టుకునేలోపు జోష్న కార్తిక్ పెళ్లి చేయాలి. ఇంకొకటి, దీపాన్ని ఇంట్లో నుంచి పంపించాలని పారిజాతం అనుకుంటుంది. స్వప్న కార్తిక్కు ఫోన్ చేసి మాట్లాడాలని అంటుంది. నేను ఈ ఇంటి వారసురాల్ని కాదనే విషయం తట్టుకోలేకపోతున్నానని జోష్న అంటుంది. దాసు మా నాన్న, కాశీ నా సొంత తమ్ముడు, కానీ వాళ్ళలాంటి జీవితం నాకు వద్దు. నేను బతకలేను. చిన్నప్పటి నుంచి పేదరికంలో ఉంటే నేను దీపాలా ఉండేదాని ఏమో, కానీ లగ్జరీగా బతికి ఇప్పుడు దాసు కూతురినని తెలిసి గెంటేస్తే నా పరిస్థితి ఏంటని అంటుంది. అసలైన వారసురాలు ఇంటికి వస్తే ఏంటి పరిస్థితి? నాకు నిజం తెలిసినట్టే తనకు నిజం తెలిస్తే ఏంటి పరిస్థితి అంటుంది. ఈ ఇంటికి అసలైన వారసురాలివి నువ్వే. మీ నాన్న విషయంలో మీ తాత చేసిన అన్యాయానికి కోపంగా సుమిత్ర కూతురి స్థానంలో నిన్ను పెట్టాను. సుమిత్ర కూతురు చచ్చిపోయింది అనుకున్నా కానీ అది బతికింది. అయినా అది ఏమైందో ఎవరికి తెలీదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని పారిజాతం సర్ది చెప్తుంది. నేనే ఈ ఇంటి వారసురాల్ని. దాసు నా తండ్రి, కాశీ నా తమ్ముడు అనే విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు. నాకు ఈ ఆస్తి కావాలి, బావ కావాలి. భవిష్యత్తులో నిజం తెలిసినా నేను కార్తిక్ భార్యగా ఉంటే నాకు విలువైన స్థానం ఉంటుంది. ఏం జరిగిందో ఈ క్షణం ఇక్కడితో మర్చిపోదాం. నేను దశరథ సుమిత్రల ఏకైక కూతుర్ని అంటుంది. నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ మీ నాన్న కాశీకి సహాయం చేయాలని పారిజాతం అడుగుతుంది. పెళ్ళి జరిగిన తర్వాత ఈ ఆస్తి, కాంచిన ఆస్తికి నువ్వే వారసురాలు అవుతావు. అప్పుడు నువ్వు వాళ్ళకి కొంత సహాయం చేస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి. ఎంతైనా వాళ్ళు నీ తోడబుట్టిన తమ్ముడు, నాన్న కదా అంటుంది. ఎవడు తమ్ముడు, ఎవడు నాన్న? వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు, కానీ హెల్ప్ చేస్తాను. నువ్వు నాకు ఈ లైఫ్ ఇచ్చావు. ఈ డీల్ మన మధ్య ఉండాలని జోష్న అంటుంది. ఇల్లంతా చూస్తూ ఈ ఆస్తి నాది అని జోష్న అనుకుంటుంది. సుమిత్ర వచ్చి ప్రేమగా మాట్లాడుతుంది. నేను నీ కూతుర్ని కాదని తెలిస్తే ఇంతే ప్రేమగా చూసుకుంటావా అని అనుకుంటుంది. నాకు ఈ ఆస్తి బావే కాదు, అమ్మా నాన్న కూడా మీరే కావాలని అంటుంది. ఇల్లు చూసుకుంటూ బయటికి వెళ్తుంది. ఏం జరిగినా సరే ఈ ఇంటికి వారసురాలని నేనే అనుకుంటూ నడుస్తూ ఉండగా దీపాను చూసుకోకుండా ఢీ కొడుతుంది.